అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. ప్రతిరోజు 4 సరికొత్త వెరైటీస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో ఆడియన్స్ మెయిల్ ద్వారా కోరుకునే రెసిపీస్ ని మన షెఫ్ గారు చేసి చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు మనకు ఒక వెరైటీ రెసిపీ కోరుకుంటూ మెయిల్ వచ్చింది. యాక్చువల్ గా స్వాతి గారు మెయిల్ చేశారు. కాకరకాయతో ఏదైనా రైస్ ఐటమ్ ట్రై చేయొచ్చా అంటే ఆ రైస్ ఐటమ్ ఎలా కుదురుతుంది అనేది ఆవిడ డౌట్. ఓకే. కాకరకాయ ఎందుకంటే మనం బేసిక్ గా రైస్ ఐటమ్స్ అనగానే ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా పర్టికులర్ వెజిటేబుల్ తో చేస్తుంటాము. అసలు ముందుగా చాలా మంది అసలు ఇష్టపడరు ఎందుకంటే చేదు ఉంటుందని పోనీ తినే వాళ్ళైనా కొద్దిగా తింటారు. కానీ కాకరకాయతో రైస్ ఐటమ్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాడుకోవాల్సి ఉంటుంది కదా మనం. అవునండి. సో కొంచెం టేస్టీగా కమ్మగా చేద్దాం. కాకరకాయ కమ్మగానా అంటే నువ్వుల కాంబినేషన్ లో. ఓ, సో ఇది చేదుగా ఉంటుంది కాబట్టి అది కొద్దిగా స్వీట్ కమ్మదనం యాడ్ అయితే కొంచెం ఆ చేదు అనేది తెలియకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో అయితే కాకరకాయ నువ్వుల అన్నమా? ఓకే ఓకే. మరి కాకరకాయ నువ్వుల అన్నంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ నువ్వుల అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 2, నువ్వులు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2. కాకరకాయ నువ్వుల అన్నంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. సో ముందుగా మనం నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టాలండి. పౌడర్ లా చేసుకోవాలి. దానికంటే ముందు మనం నువ్వులు, ఎండుమిరపకాయలు కాస్త వేయించుకోవాలి. ఓకే ఓకే. సో వితౌట్ ఆయిల్ జస్ట్ డ్రై రోస్ట్ అన్నమాట. అవునండి. ఓకే. అలాగే ఎండుమిరపకాయలు కూడా. అయితే ఇక్కడ నువ్వులు పౌడర్ లా చేసి యాడ్ చేసుకుంటాం యాజ్ ఇట్ ఈస్ గా అలా కాకుండా. అవునండి. ఓకే ఓకే. సో అలా పౌడర్ గా చేస్తే మనకి అన్నం మొత్తానికి కూడా పట్టేస్తుంది. బాగా పట్టేస్తుంది. ఆ కమ్మదనం బాగా తెలుస్తుంది. అప్పుడేంటే మనకు కాకరకాయ ముక్కలు తగిలినా కూడా ఈ నువ్వుల ఫ్లేవర్ అనేది మొత్తం రైస్ కంతా ఉంటుంది కాబట్టి అంత చేదు అనిపించకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో దీంట్లోనే వెల్లుల్లి ఇవి అంత వేగాల్సిన అవసరం లేదండి. ఓకే ఓకే అండి. సో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాక దీంట్లో కొద్దిగా ఉప్పు అండి. ఓకే. ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దీనికి. మళ్ళీ రైస్ లో మళ్ళీ యాడ్ చేసుకుంటాం ఫైనల్ గా. సో దీన్ని మనం పొడిలా చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు ఇది మనకి పౌడర్ లా చేసుకుంటే రైస్ లో కలవడానికి ఈజీగా ఉంటుంది. అవునండి. ఓకే, మీరు అది చేస్తుండండి, మేము ఈలోగా ఒక చిట్కా చూస్తాం. తప్పకుండా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు కొద్దిగా నీళ్లలో వెనిగర్ కలిపి ఆ నీళ్లతో తలని మసాజ్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు ముందుగా మనం కొంచెం పోపు పెట్టేసుకుంటున్నాం. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని సో ఇంకా మనకి పోపు పెట్టుకుంటే అంతేనా రైస్ రెడీ? రెడీ అండి. సో ముందుగా కాకరకాయను పొట్టు తీసేసి పసుపు ఉప్పు వేసి ఇలా ముక్కలుగా చేసి మనం ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో దాంతో మనకు కాస్త చేదు అనేది కొంచెం తగ్గింది. లేదా కొంచెం మజ్జిగలు అలా నానబెట్టుకుని ఉడికించుకున్నా కూడా మనకి అలానే చేసుకోవచ్చు. సో ఆ చేదు మనకి ఎంత తగ్గించుకోవాలంటే దానికి తగ్గట్టు మనకి ప్రాసెస్ ఉన్నాయి. కొద్దిగా చింతపండు వేసి ఉడికించుకోవటం ఇలా కూడా చేస్తుంటారు చాలా మెథడ్స్ ఉన్నాయి. సో అన్నం కూడా ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసి బాస్మతి రైస్ తీసుకున్నాం మనం, మామూలు రైస్ అయినా కూడా చేసుకోవచ్చు.
సో ముందుగా పోపు దినుసులు. ఓకే. సో ఇవి కొంచెం దూరగా వేగాలండి. ఈ రైస్ ఐటమ్స్ కొంచెం పోపు కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, మనకి తగులుతూ వీటి వల్ల కూడా కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఆయిల్ లో వేగినప్పుడు మంచి టేస్ట్ వస్తాయి వాటికి. అలాగే పప్పుల వల్ల కూడా సో పప్పులు ఏంటంటే వేగితే ఎంత బాగా వేగితే మనకి ఆ టేస్ట్ తినేటప్పుడు ఆ టేస్ట్ అంత బాగుంటుంది. కొంచెం లైట్ గా కలర్ టర్న్ అవుతుంది కదా. సో దీంట్లో పచ్చిమిరపకాయలు. ఓకే. అంటే ఆల్రెడీ మనము దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా పౌడర్ లో, కాబట్టి చూసి వేసుకోవాలి. ఓకే. కరివేపాకు. ఓకే. అలాగే మనం ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు. సో కొద్దిగా వేగితే ఆ పోపు తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా వీటికి ముక్కలకు పట్టేస్తుంది. సో రైస్ ఐటమ్ కాబట్టి మనం కొంచెం ఆ గింజలు అన్ని తీసేసి కొద్దిగా ఈ ముక్కల్ని ఇలా పైన పొట్టు కూడా బాగా చెక్కేసుకొని వేసుకుంటే కొంచెం మనకు ఆ చేదు అనేది కూడా కాస్త తగ్గుతుంది. కొంచెం చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఓకే, సరిపోతుంది. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి బియ్యం రైస్, అలాగే కొద్దిగా ఉప్పు కూడా సరిపడా. ఇందాక పౌడర్ లో కొంచెం వేసుకున్నాం, ఇప్పుడు ఈ ముక్కలకి అన్నంకి సరిపడా. అలాగే మనం రెడీ చేసుకున్న నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బల పౌడర్ అండి. ఓకే. సో మనకి నువ్వుల్లో ఎంతైనా కాస్త తడి ఉంటుంది కాబట్టి మనకి మరీ డ్రై పౌడర్ లాగా రాదు కదా, కొంచెం ఇలా వస్తుంది, కానీ అది కలిసిపోతుంది ఈజీగానే. ఈ పౌడర్ కూడా మంచి స్మెల్ వస్తుంది, దాంట్లో వెల్లుల్లి ఇవి వేసాం కదా. అవునండి. సో ఇప్పుడు ఈ పౌడర్ మనం చేంజ్ చేసుకోవచ్చు రాజు గారు, పల్లీలు కానివ్వండి. చేసుకోవచ్చు, పల్లీలతో కూడా మనకు కొంచెం వాసన వస్తుంది. కొద్దిగా జీలకర్ర కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పుట్నాలు కానీ, పుట్నాలు అయితే మళ్ళీ అదే అంటుకుపోయినట్టు అవుతుందేమో కదా, అంటే ఫ్లేవర్ అనేది అంతగా ఉండదు, టేస్టీగా అనిపించదు. కాబట్టి బైండింగ్ ఏజెంట్ గా అది తీసుకోవచ్చు. పల్లీలు కానీ లేకపోతే నువ్వులు కానీ మనం తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవాలంటే రైస్ ఐటమ్ కొద్దిగా మగ్గితే మనకు సరిపోతుంది. ఓకే. కాకరకాయ అనగానే పులుసో ఫ్రైయో లేకపోతే ఎక్కువ మంది పచ్చడి అంటే ఇలా పొడిలాగా చేసేసుకుంటారు, ఎందుకంటే దాంట్లో అయితే చేదు ఎక్కువ తెలియదు. కానీ ఇలా రైస్ ఐటమ్ అనేది కొంచెం వెరైటీగా ఉంది కదా. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే. 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 సో చివరిగా పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, కాకరకాయ నువ్వుల అన్నం రెడీ. ఓకే, మరి కాకరకాయ నువ్వులన్నం వేడివేడిగా రెడీ అయిపోయిందండి, చక్కగా గుమగుమలాడుతోంది ఇది. మరి టేస్ట్ చూసే ముందు కాకరకాయ నువ్వులన్నం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ నువ్వులన్నం తయారు చేసే విధానం: బియ్యం పొడిపొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా ఉడికించి ఉంచిన కాకరకాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, ఉప్పు, మిక్సీ పట్టిన నువ్వుల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే కాకరకాయ నువ్వుల అన్నం రెడీ. కాకరకాయ నువ్వుల అన్నం తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా ఎలా ఉందో ఈ రైస్. ఓకే. టేస్టీగా ఉంది. సో ఆ నువ్వుల ఫ్లేవర్ అంతా పట్టేసింది. అవునండి. అంటే కాకరకాయ అస్సలు చేదుగా లేదు అనేది కాదు, కానీ కొద్దిగా చేదు ఉంది, తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ నువ్వుల ఫ్లేవర్ కూడా ఉండబట్టి మనం తింటుంటే కొద్దిగా చేదు తగిలినా ఈ కమ్మదనంతో కలిసి కవర్ అవుతుంది. అంటే ఎక్కువ అబ్బా ఇంత చేదుగా ఉంది ఏంటి అనేది లేకుండా బాగుంది. సో ఇంకా మనం ఆ కాకరకాయని కనుక కొద్దిగా ఇలా చింతపండు లేకపోతే ఏ పుల్లటి మజ్జిగ వేసి కొద్దిగా ఉడికించుకుని అలా చేస్తే ఇంకా ఈ పులుపు చేదు కూడా ఉండదు.
కొంచెం ఉంటేనే బాగుంటుంది. అంటే కాకరకాయ తిన్నాం అనే ఫీల్ కూడా ఫీల్ కొంచెం కూడా ఉండాలి. ఉండాలంటారా? అదే అంటే అస్సలు ఆ చేదు కూడా ఇష్టపడని వాళ్ళైతే అలా ట్రై చేయొచ్చు, మెథడ్ లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇలా బాగుంది. ఈ Yes. ఉడికించుకొని ఇలా తింటే ఈ నువ్వులు వేసుకొని చాలా టేస్టీగా ఉంది. అవునండి. వెరీ నైస్, వెరైటీగా ఉందండి కాకరకాయ నువ్వుల అన్నం. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా కాకరకాయ తినని వాళ్ళకు కూడా ఇలా పెడితే హ్యాపీగా తినే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. మీ ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే వీలైనంత వరకు ఎక్కువగా తెలుపు బట్టల్ని ధరించండి. ఎందుకంటే దోమలు తెలుపు రంగుకి దూరంగా ఉంటాయి. కాకరకాయ నువ్వుల అన్నం తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ రెసిపీ నేర్చుకోవాలంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ సూప్ చూడబోతున్నామండి. అదేంటంటే బేసిల్ సూప్. మరి ఈ సూప్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో రాజుగారు, ఇప్పుడు గుడ్ ఫుడ్ లో బేసిల్ సూప్ అవునండి. అంటే తులసి ఆకులతో సూప్. అవును. మనకి తులసి ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున్నే కూడా ఒక 2-3 ఆకులు అలా పచ్చివి తింటే కొంచెం చాలా ఆరోగ్యంగా మంచిది బాగుంటుంది అంటారు అని కదా. కానీ కొద్దిగా వగరు ఉంటుంది, అంటే తులసి ఆకు టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కదా. కొంచెం అంటే లైట్ చిన్న చెప్పలేము వగరు అది. అంటే తిన్నప్పుడే mixed, దాన్ని feel ఆ, చేయగలుగుతాము. అంటే కొద్దిగా స్ట్రాంగ్ గా కూడా ఉన్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం అంటే ఆ ఘాటు కొంచెం లైట్ తెలుస్తూ ఉంటుంది. Okay. సో ఈజీగా తీసుకునే విధంగా తయారు చేసి చూద్దాం. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కదా, నాకు కొద్దిగా డౌట్ గా ఉంది. అంటే ఎక్కువ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ అయిపోయి దీంట్లో అలా కొంచెం అంటే సీజనింగ్ కూడా చేస్తాం కాబట్టి అది కొంచెం తగ్గిపోతుంది. తగ్గుతుంది. బట్ దాంట్లో ఉండే వాల్యూస్ మటుకు దాంట్లో ఉంటాయి. ఉంటాయా? వినటానికి అయితే చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా అసలు అంటే తులసిని ఇలా కూడా మనం సూప్ లాగా వాడుకోవచ్చు అనే ఐడియా చాలా బాగుంది. కామన్ గా ఏంటంటే కొంచెం అక్కడక్కడ గార్నిష్ లా యూజ్ చేస్తూ ఉంటారు. అవునవును, తక్కువ. అంటే ఇప్పుడు ఏదన్నా చాలా ప్రసాదాలు లాంటి వాటిల్లో కొంచెం వేస్తుంటారు, కానీ బేస్ గా అనేది ఎప్పుడు మనం తీసుకోండి. చూడలేదు కదా. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఓకే, మరి బేసిల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేసిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తులసాకులు 1 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం తురుము కొద్దిగా, పంచదార చిటికెడు. రాజుగారు, తులసి సూప్ స్టార్ట్ చేద్దామా? బేసిల్ సూప్. ఓకే అండి. సో ముందుగా తగిన నీళ్లు పోసుకొని ఓకే. సో దీంట్లో తులసి ఆకులు అండి. ఓకే. సో క్లీన్ చేసుకొని. ఇది తులసాకులు పేస్ట్ అలా ఏం యూజ్ చేయట్లేదా మనం? అక్కర్లేదండి, ఓన్లీ ఆకులు. సో డైరెక్ట్ వేసేసుకుంటే దాంట్లో ఉన్న ఇంత మొత్తం Flavor. టాస్ట్ లాగా మనకు వచ్చేస్తుంది. అదే అంటే ఈ దీంట్లో మరుగుతుంది కాబట్టి ఆకులు వాటికి ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి వాటర్కి వచ్చేస్తుంది. వాటర్కి వచ్చేస్తుంది. ఇంకా అంతేనా? అంతే. ఓహో. సో దీంట్లో కొద్దిగా మిరియాలు, అవి కూడా మనం కొంచెం కచ్చా పచ్చగా చేసి వేయాలి. ఆహా. ఇవి మనం కొంచెం కచ్చా పచ్చగా దంచేసుకొని ఓకే. దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో అంటే మనకి తులసి పేస్ట్ అయితే మరీ ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఓన్లీ లీవ్స్ ఆ పలంగా వేసుకున్నాం అనమాట. అవును. రాజుగారు, మీరు మిరియాలు దంచేలోపు మేము ఒక చిట్కా చూడొచ్చా? ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. నీళ్లలో కొద్దిగా వెనిగర్ కలిపి ఆ నీటితో ఫ్రిడ్జ్ని శుభ్రం చేసినట్లయితే క్రిములు తొలగిపోయి ఫ్రిడ్జ్ శుభ్రపడుతుంది. చిట్కా బాగుంది కదండి, మీకు కూడా ఉపయోగపడుతుంది అంటే ట్రై చేసి చూడండి. ఓకేనా రాజుగారు? ఓకే అండి. సో దీంట్లో మిరియాలు, ఉప్పు ఓకే. సో ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మిరియాల పొడి యాడ్ చేసుకుంటే ఏంటి? సో ఫ్రెష్ గా మనం అప్పటికప్పుడు కొంచెం అలా దంచి ఫ్లేవర్ వేసుకుంటే అనేది బాగుంటుంది. బాగుంటుంది. ఓకే ఓకే, అంటే ఆ ఘాటు ఇంకొంచెం బాగా తెలుస్తుంది. ఎస్ అండి. సో ఇది కాస్త మనకు మరగాలండి. ఓ, యాక్చువల్గా మనకు కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అది ఇలా కొంచెం లైట్ గ్రీనిష్ కలర్ వస్తుంది. అవునవును. సో అంటే ఆ ఆకులంతా కూడా పూర్తిగా మనకి ఆ వడిలిపోయినట్టు అయిపోతే ఇంకా అప్పుడు మనం తీసేసుకోవచ్చు. తీసేసుకొని వడగట్టేసుకొని మనం సర్వ్ సర్వ్ చేసుకోవటం. చేసుకోవాలి. మూత పెడదాం అయితే, ఓకే అండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా అందులోనే అలా ఉండిపోతుంది. సో ఈ లోపు మరి కార్వింగ్ చూపించేస్తారా? తప్పకుండా అండి. సో కీరా ఇస్తారా? సో చాలా సింపుల్ అండి. Okay. జస్ట్ అలా జిగ్జాగ్ కట్ చేసి ఆ, స్కిన్ ఓపెన్ చేసి మనం వాటర్లో వేస్తే మనకు ఒక ఫ్లవర్ లా వస్తుంది. ఓకే ఓకే. ఓకే. సో ఇలా జిగ్జాగ్గా ప్రతి ఒక్క పాయింట్ అలా తెచ్చుకోవాలండి. ఓకే. సో కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట.
లెంత్ కొంచెం పెద్దగా ఉంటే ఎడ్జ్ వదిలేసి మధ్యలో పార్ట్ మొత్తం అటు ఇటు జస్ట్ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి గ్యాప్ వదిలేసాం అంటే అక్కడ ఈ పెటల్స్ కి అక్కడ బేస్ బేస్ లా లాగా. ఉంటుంది. ఓకే, ఓకే, సో ఇలా రెండు వచ్చేస్తాయి మనకు. అంతేనా? దీని తర్వాత మళ్ళీ ఇదే షేప్ లో కొంచెం డీప్ అండి, ఎక్కువ డీప్ పోదు. ఫస్ట్ మనం మొత్తం మిడిల్ వరకు వెళ్ళాం, సెకండ్ అంత డీప్ అవసరం లేదు. సో ఇలా కట్ ఇచ్చేసుకోవాలి సన్నగా. సన్నగా అండి, సైజ్ కూడా చిన్నగా వస్తుంది మధ్యలో. ఓకే, సో దాని తర్వాత స్కిన్ పీల్ చేసుకోవాలి. ఈ వేపరే చాలా ఘాటుగా వస్తుంది రాజుగారు. చాలా బాగుంటుంది. బాగుంది. అదే సో ఇలా అంటే కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. అవునండి. కొద్దిగా మరీ లైట్ మరీ గా పలచగా ఉండొద్దు, మరి కొంచెం ఎక్కువ లావుగా కూడా ఉండకుండా లైట్ గా light జస్ట్ గా. కొంచెం ఆ పైన స్కిన్ ఆ లోపల కండ కలిపి కొద్దిగా. కొద్దిగా. ఓకే, ఓకే, సో అప్పుడు అది నిలబడడానికి కొంచెం డిస్ప్లేలో కూడా ఎక్కువసేపు అలా అలా స్టాండ్ అయి స్టాండ్ అయి ఉంటుంది. ఉంటుంది. ఓకే. సో దాని తర్వాత మనం ఈ పెట్టెల్ని ఇలా వెనక్కి లాగేస్తే సెకండ్ కట్ ఇచ్చాం కదండి, అది ఇలా మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆహాహాహా. ఓ సపరేషన్ లాగా సపరేషన్ కొంచెం. సో వాటర్లో వేసినప్పుడు ఇది బెండ్ అయ్యి ఇదొక లేయర్ ఇదొక లేయర్ ఇలా మధ్యలో ఇదొక లేయర్, 3. ఓకే, 3 లేయర్స్లో అలా వస్తుంది. ఓ బాగుంది రాజుగారు. సింపుల్ ఏం కాదండి, ఓయ్ కొంచెం కష్టమే. అంటే పీలింగ్ కొంచెం. యా, సో దీన్ని ఇలా మనం ఓపెన్ చేసి వాటర్లో వేస్తే ఓకే. ఇది బాగా విచ్చుకుంటుంది. నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. ఆహా. ఓ ఇలా స్టిఫ్ గా అయిపోతాయి అన్నమాట. అవునండి. ఓకే, ఓకే, బాగుంది. ఈ దీంతో కూడా మనం ఒక బొకే లాగా చేసుకోవచ్చు కదా. ఇది వరకు రోజ్ బొకే చూపించారు, దీంతో ఇలా కూడా కూడా తయారు చేసుకోవచ్చు. చేసుకొని అండ్ కలర్ కూడా వేసుకుంటే కూడా మనకు ఆ మధ్యలో. పెద్ద ట్యూలిప్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలా వస్తాయి కదా. ఇది బార్డర్ మనకి గ్రీన్ లీఫ్ అలాగే ఉంటుంది, మధ్యలో దానికి మనం కలర్ చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. మీకు సింపుల్ గా ఉంది కానీ కొంచెం మాకైతే కష్టంగానే ఉంది, కానీ ట్రై చేస్తే మాత్రం ఒక మంచి కార్వింగ్ అవుతుంది. Yes. వెరీ నైస్. ఓకే, ఇది కూడా చూద్దామండి. ఆహా, ఇప్పుడు ఎలాగో ఈ రైనీ సీజన్ స్టార్ట్ అవబోతోంది కదా, ఆ టైంలో ఒక మంచి సూప్ కదా. ఎందుకంటే అందరికి కోల్డ్ కాఫ్ థ్రోట్ స్టార్టింగ్ డేస్ లో ఇన్ఫెక్షన్లు అంటే సీజన్ చేంజ్ లో వస్తుంటాయి కదా, సో వస్తుంటాయి దానికి కదా. మంచిగా సరిపోతుందండి ఇది. వెరీ నైస్. ఓకే, ఆ బౌల్ ఇస్తారా? సో దీన్ని మనం వడగట్టేసుకోవటమేనా? సో ముందుగా కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకుందాం. ఓ జస్ట్ కొద్దిగా. కొద్దిగా యాక్చువల్గా చాలా రిఫ్రెషింగ్ గా ఉంది ఇది. Yes. ఆ స్మెల్లే బాగుంది. వడగట్టేసి బౌల్ ఇస్తారండి. సో దీంట్లోకి తీసేసుకుని ఓకే. So దీంట్లో టోటల్ మళ్ళీ అల్లం ముక్క. అల్లం కూడానా? ఓకే. మంచి ఘాటుగా సూప్ సూప్ అన్నమాట. యా, ఓకే, సో ఇది మనకు క్లియర్ సూప్ లా ఉంటుంది. యా, టోటల్ చాలా క్లియర్స్. సో ఆ ఫ్లవర్స్ కూడా ఇస్తారా? బేస్ కట్ చేసి ఇస్తాను. ఓకే, ఓకే. ఓకే, వేడివేడిగా బేసిల్ సూప్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేసిల్ సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి తులసాకులు వేయాలి. మిరియాలు కచ్చాపచ్చాగా దంచి దీనిలో వేసి ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత పంచదార వేసి బాగా కలిపి వడగట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అల్లంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేసిల్ సూప్ రెడీ. బేసిల్ సూప్ తయారీ విధానం చూశారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే, చాలా డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది కదా యాక్చువల్ గా. అవునండి. ఆ తులసాకులు మరిగి నీళ్ళల్లో అంటే ఎక్కువ తులసి ఘాటు అనేది లేదు. లేదు అంటే మిరియాలు కూడా కొంచెం మనం క్రష్ చేసేసాం కదా, వేసాం కదా, ఆ మిరియాల ఘాటు తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా ఈ అల్లం కూడా కొద్దిగా వేడి మీదే వేసేటప్పటికి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా దిగుతుంది కదా. కొంచెం పంచదార వేయడం వల్ల కొంచెం యా, సెట్ అయింది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వెరైటీగా బాగుంది. అంటే అకేషనల్ గా రెగ్యులర్ గా కాదు కానీ ఎప్పుడైనా కొంచెం ఇలా ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే కోల్డ్ గానీ ఉన్న వాళ్ళకి కొంచెం కారంగా అలా తినాలి ఏదన్నా అనిపిస్తుంది ఇది కదా. ఇస్తే మనకి ఏంటంటే అలా తీసుకున్నట్టు ఉంటుంది, కొంచెం మెడిసినల్ గా మెడిసినల్ గా కూడా మనకు వర్క్ అవుతుంది. ఎందుకంటే తులసి కూడా చాలా మంచిది కదా, దగ్గుకి వీటికి బాగా పనిచేస్తుంది. అవునండి. బాగుందండి, చాలా అంటే ఒక హెల్దీ ప్యూర్ హెల్దీ సూప్ లాగా ఉంది ఇది. yes వెరీ టేస్టీ అండ్ చాలా డిఫరెంట్ గా కూడా. థ్యాంక్ యూ.
సో చాలా బాగుందండి తులసి ఆకులతో ఇలా సూప్ తయారు చేసుకుని తాగటం అనేది. ట్రై చేయండి మీరు కూడా, రైనీ సీజన్ లో ఒక మంచి సూప్ ఇది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. గ్రేవీ కూరలు చిక్కగా రావాలంటే కొద్దిగా మైదా పిండిని నీళ్ళల్లో కలిపి కూరలో కలిపినట్లయితే గ్రేవీ చిక్కగా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందామా? హాయ్. హాయ్ అండి. బాగున్నారండి? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? నా పేరు రేఖ. రేఖ గారు ఎక్కడి నుంచి వచ్చారు? తిలక్ నగర్ నుండి. తిలక్ నగర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాక వచ్చిన తర్వాత. సరే, రేఖ గారి ఇవిడ గీత, గీత గారి ఇవిడ రేఖ. హాయ్ చెప్పుకోండి. హాయ్ అండి. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు పోటీ పడి వంటలు చేయాలన్నమాట. ఓకేనా? ఓకే ఓకే. ఏం టెన్షన్ పడకండి, చాలా కంగారుగా అనిపిస్తున్నారు. ఆవిడ ఏమో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సరే, ఇంతకీ ఫస్ట్ అయితే ఎవరు వంట చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. సో మీరు చేస్తారా ఫస్ట్? నేను చేస్తానండి. ఏం చేస్తారు మీరు? అచారీ పనీర్. అచారీ పన్నీర్. ఓకే ఓకే, మరి అచారీ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అచారీ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన పన్నీర్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, క్యాప్సికం 1, టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టీ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 3. అచారీ పన్నీర్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా? స్టార్ట్ చేద్దామా రేఖ గారు? స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ వేసి ఓకే, ఉల్లిపాయలు చాలా కొంచెం ఉల్లిపాయ అంతా, కొంచెం ఉల్లిపాయ సరిపోతుంది. అంటే మనం తీసుకునే పన్నీర్ క్వాంటిటీకి సరిపడా అంతేనా? ఓకే. అచారీ పన్నీర్ అంటే ఇది ఏమైనా పచ్చడి అలా ఉంటుందా? పచ్చడిలానే ఉంటుందండి. పచ్చళ్ళ పచ్చడిలానే ఉంటుంది. పనీర్కి టేస్ట్ ఉండదు కదా, పచ్చడి చేస్తున్నట్టుగా ఉంటుంది. ఓకే ఓకే, అంటే పనీర్ టేస్టీగా వెరైటీ, వేరే వెరైటీ కూడా చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇలాగా. సో ఇది మనకి దేంట్లో బాగుంటుంది అయితే? రోటీలోకి. రోటీలోకి బాగుంటుంది, రైస్ లోకి కూడా బాగుంటుంది. రైస్ లో జీరా రైస్ లాంటివి ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ పసుపు వేయాలి. కొద్దిగా పసుపు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కొంచెం ఫ్రై చేసుకొని. ఇది ఏమైనా మనకి నిల్వ ఉంటుందా లేకపోతే మామూలుగా పన్నీర్? లేదు, 2 days అంతకన్నా ఎక్కువ ఉండదు. పన్నీర్ తొందరగా పాడైపోతుంది. అవునవును, కాకపోతే ఆ పచ్చడి టేస్ట్ లో ఉంటుంది మనకి కొంచెం, అంతేనా? అవును. ఏం పేస్ట్ అది? ఇది జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా క్యాప్సికం, టమాటో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెంతులు మెంతులు కూడా వేయాలి. ఓకే. డ్రై రోస్ట్ చేసేసి ఓకే గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. ఓకే. సో ఈ పేస్ట్ కొంచెం మనకి సరిపడా క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. సరిపడా. ఓకే. పెరుగు వేసేయాలి. మీకు వచ్చా ఈ ఐటమ్? రాదా? ఫస్ట్ టైం చూడటమా? మీరు అన్నిటికీ ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా? అవునా? ఎవరైనా తిట్టినా కూడా అంతేనా? పట్టించుకోరా? బా, ఎంత మంచి హ్యాబిట్ అసలు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓకే, సాల్ట్ సరిపడినంత సాల్ట్. ఇందాక మీరు గ్రైండ్ చేసిన పేస్ట్ లో సాల్ట్ ఏం వేయకూడదు, దీంట్లోనే వేసుకోవాలి. ఓకే. అంటే ఎందుకు వేయకూడదు అందులో? ఇక్కడ చేస్తే బాయిల్ అయిపోయి కలిసిపోతుంది కదా, కాబట్టి దాంట్లో వేయకూడదు. అంటే ఏమన్నా పర్టికులర్ రీజన్ ఉందేమో అని అడిగాను. అంటే సాల్ట్ ఎక్కువ అయిపోవచ్చు కదా, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అంత సరిపడా ఇప్పుడే వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వెనిగర్ 1 స్పూన్ సరిపోతుంది. ఓకే. సో అయితే ఇంకా మన సార్నెస్ కోసము వెనిగర్ వేసుకోవాలి. లేదా నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. అంటే నిమ్మకాయ టేస్ట్ వస్తుంది దాంట్లో. ఆ టేస్ట్ బాగోదా దీనికి? వెనిగర్ అయితే నిమ్మకాయ పచ్చడికే బాగుంటది, దీంట్లోకి అయితే బాగుండదా? ఓకే ఓకే. కొంచెం ఆయిల్ కనపడే వరకు ఫ్రై చేసేసి పన్నీర్ కలిపేసేయాలి. ఓకే ఓకే. సో ఇంకా మనకి దీంట్లో మళ్ళీ వాటర్ ఏం అక్కర్లా, పెరిగేసాం కదా, సరిపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు, లేకపోతే ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది కదా. ఓకే. వేసేయచ్చా పన్నీర్? ఆల్రెడీ వేయించి పెట్టారా అవి? పన్నీర్ ముందే వేయించుకొని. ఓకే. ఫ్రెష్ అయితే ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు.
డైరెక్ట్ వేసేసుకోవచ్చు. స్టోర్ నుండి కొనుక్కొచ్చాం కదా, అందుకని స్టోర్డ్ అయితే ట్రై చేయాలి. ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటుందా? కానీ ఇలా చేస్తే ఇవి గట్టిగా అయిపోతాయి ముక్కలు కదా, కొంచెం అవ్వవు. అవ్వవా? కలిపేసేయండి. కొద్దిగా 2 నిమిషాలు మూత మూత పెట్టేద్దామా? అయిపోవచ్చింది. మీరు రెడీగా ఉన్నారా? ఉన్నారు. అయ్యో భలే నవ్వుతున్నారే. థ్యాంక్ యూ. సో అయితే మీ వారు ఎప్పుడు తిట్టినా కూడా ఇంతేనా? తిట్టే పనులు ఏం చేయించుకోరు. ఏం చేయించుకోరు అంటే ఆ మాట చెప్పడానికి ఇంతసేపు ఆలోచించారనమాట. చూద్దామా? ఓకేనా? అయిపోయిందండి. ఓకే ఓకేనండి, రెడీ? రెడీ అయిందండి. వెరీ నైస్. అచారీ పనీర్. మంచి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా, ఆ టేస్ట్ అనేది, ఆ ఘాట్ అనేది తెలుస్తోంది. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, మరి వేడివేడిగా అచారీ పన్నీర్ రెడీ. టేస్ట్ చూసే ముందు అచారీ పన్నీర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అచారీ పన్నీర్ తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, క్యాప్సికం, టొమాటో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి పెరుగు, ఉప్పు, వెనిగర్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ వేసి బాగా కలిపి కాస్త ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అచారీ పన్నీర్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. చేతులు రఫ్గా మారినట్లయితే ఆలివ్ ఆయిల్లో కొద్దిగా నిమ్మరసం కలిపి దీంతో చేతుల్ని కొద్దిసేపు మసాజ్ చేసుకున్నట్లయితే రఫ్నెస్ తగ్గి చేతులు మృదువుగా ఉంటాయి. అచారీ పన్నీర్ తయారీ విధానం చూసారు కదా. గీత గారు రెడీయా? మీరు ఏం చేస్తారు గీత గారు? మీరు మునక్కాడ పుదీనా రసం. మునక్కాడ పుదీనా రసం, ఏదో పాఠం అప్పచెప్పినట్టు చెప్పారు. ఓకే, సో మరి మునక్కాడ పుదీనా రసం అంట. మరి రసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ములక్కాడ పుదీనా రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన ములక్కాడలు 3, పుదీనా 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, ఎండుమిరపకాయలు 4, మిరియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే గీత గారు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏమైనా గ్రైండ్ చేయాలా ఏంటి? గ్రైండ్ చేయాలి. ఓకే. పుదీనా, టమాటాస్. టమాటాస్. సో టమాటాలు చక్కగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలన్నమాట. మిరియాల్స్ నెక్స్ట్. ఓకే, మిరియాల తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. తీసుకొచ్చి అలా పేస్ట్ లా చేసుకోవాలా? వాటర్ తెచ్చుకోండి. ఈలోపు నేను స్టవ్ ఆన్ చేస్తాను. వడగట్టాలి ఇప్పుడు దాన్ని? అవునండి, వడగట్ట. నేను వేస్తాను, మీరు తిప్పండి. ఇంక ఇదంతా వేస్టా? వేస్ట్. దీంట్లోనే వచ్చేస్తుంది మొత్తం ఫ్లేవర్. అంత క్వాంటిటీ సరిపోతుందా? ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి అంతే. తక్కువ కావాలంటే ఇలా. ఓకే, పాన్ హీట్ అయిన చక్కగా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా తాలింపు వేసుకోవటమే అంతేనా? ఓకే. 2 స్పూన్స్ ఆయిల్. జీలకర్ర. ఓకే. ఈ రసం ఎవరు నేర్పించారు ఇలా? మీ అత్తమ్మ నేర్పించారా? ఓకే, వెరైటీగా ఉంది. మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? 3 years అవుతుంది. 3 years అవుతుందా? అప్పుడు వంటలు వచ్చా మీకు పెళ్ళికి? రావు. తర్వాత మీ అత్తమ్మ నేర్పించారా? అదేంటి? కరివేపాకు కొత్తిమీర? కరివేపాకు కొత్తిమీర. ఓకే. మునక్కాడలు వేసుకోవాలి. మునక్కాడలు ఉడికించేసి పెట్టుకోవాలి ముందే. ఓకే. కొంచెం వేగాక పసుపు వేసుకోవాలి. ఓకే.
నెక్స్ట్ రసం వేసుకోవాలి. తయారు చేసుకున్నాం. సో ఈ పుదీనా ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ క్వాంటిటీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చా? ఇప్పుడు దీంట్లో పోయాలా అక్కర్లేదా? అవసరం లేదా? ఓకే ఓకే. ఎక్కువ కావాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఏం చేద్దాం ఇంకా దీన్ని? స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ పిండి వేసుకోవాలి. ఓకే, డిష్లోకి తీసే పిండుతారా లెమన్? పులుపు కోసం కావాలనుకుంటే పిండుకోవాలి, అవసరం లేదంటే వదిలేసుకోవచ్చు. సో ఇప్పుడు నిమ్మకాయ పిండుతారా? అవునా, పిండండి. అలాగే మనం ఈ ములక్కాడలు కూడా ముందు ఉడికించకుండా ఈ పుదీనా రసం వేసి అందులో ఉడికించుకోవచ్చా? అలా కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ, గ్రైండర్ చేసేసరికి కదా. అలా అయినా కొంచెం అలా వేసి ఉడికించుకున్నా దాంట్లో ఉడికితే కూడా మనకి మంచి ఫ్లేవరే వస్తుంది కదా. ఓకేనా? అయిపోయినట్టేనా? అయిపోయింది. పుదీనాతో, కొత్తిమీరతో, పుదీనా కొత్తిమీర. ఓకే ఓకే ఓకే, నేనే తీసుకుంటా. ఆగండి, మీరు ఆ టెన్షన్లో అది కింద పడేశారు అనుకోండి మళ్ళీ కష్టం. ఓకే, వేడివేడిగా మునక్కాడ పుదీనా రసం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రసం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ పుదీనా రసం తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పుదీనా, తరిగిన టొమాటో ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి వడగట్టి రసం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన మునక్కాడ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా రసం, ఉప్పు వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునక్కాడ పుదీనా రసం రెడీ. మునక్కాడ పుదీనా రసం తయారీ విధానం చూసారు కదండి. మరి 2 ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఇప్పుడు ఏది ఎలా ఉందో చెప్తాము. రాజు గారు, అచారీ పన్నీర్, మునక్కాడ పుదీనా రసం. సో ముందు అచారీ పన్నీర్. ఓకే, గీత గారు తీసుకోండి, మీరు కూడా. బాగుందండి. ఆ పేరు పెట్టినట్టుగా ఆ నోట్లో పెట్టుకోగానే కొద్దిగా ఆ పచ్చడి ఫ్లేవర్ అనేది తెలిసి కరెక్ట్, అంటే పేరుకు తగ్గట్టుగానే ఉంది డిష్ అనేది. థ్యాంక్స్ అండి. వెరీ నైస్. రసం బాగుంది. బాగుంది కదా, బాగుంది గీత గారు రసం. థ్యాంక్ యూ. చక్కగా మీరు అన్నట్టు ఆ పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ యాక్చువల్గా ఒక సూప్ లా ఉంది ఇలా తాగుతుంటే. సో రసం అంటే నథింగ్ బట్ అంతే. బాగుంది, ఐడియా మాత్రం చాలా బాగుంది. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్టీగా ఉంది. మీరు కూడా కంగారులో చేసిన అన్ని సరిగ్గా బాగా చేశారు. ఓకే, మరి చూద్దాం ఈ రోజు ఊరించే వంటలో ఎవరు విన్నరో ఎవరు రన్నరో. మీకు ఏది బాగుంది రేఖ గారు 2 ఐటమ్స్ లో? నాకు 2 బాగుంది. రెండిట్లోకి కొంచెం ఎక్కువగా ఏదైనా నచ్చిందా? మీ ఐటమ్ మీకే బాగుందా? మీకు 2 బాగున్నాయి. రెండిట్లోకి మీరు చేసింది మీకు ఇంకొంచెం ఎక్కువ నచ్చింది, అంతేనా? ఓకే, అందుకే ఇంకా ఫైనల్ గా రాజు గారు చెప్పేస్తారు ఇప్పుడు. సో రాజు గారు, ఏది బెస్ట్ డిష్ అంటారు ఈ రోజు? అంటే జనరల్ గా చెప్పాలంటే 2 కూడా ఇద్దరు చాలా బాగా చేశారండి. సో తను పేస్ట్ తయారు చేసింది కదా, సో కొంచెం ఆచారి పచ్చడిలా టేస్ట్ అవడానికి, సో అది బాగుంది. సో దాంట్లో కొంచెం అంటే మామూలుగా జనరల్ గా ఏం చేస్తారంటే మన పచ్చడిలో ఉంటాయి కదా, దాంట్లో పైన కొంచెం ఫ్లోట్ అవుతుంది ఆయిల్. అంటే ఆయిల్ కొంచెం తీసుకుంటే మనకి ఇంకొంచెం బాగా ఎగ్జాక్ట్ గా పచ్చడి టేస్ట్ వచ్చేది. జనరల్ గా యూజ్ చేస్తారు అదన్నా, లేదా కొంచెం గుజ్జులా వస్తుంది కదా పచ్చడిలో మనకి, ముక్కలు కాకుండా ఆవకాయ కదా. సో అదన్నా కొంచెం యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. యాక్చువల్ గా ఆచారి పన్నీర్ లో అవన్నీ యూజ్ చేస్తారేమో కదా, లేదంటే ఈ గుజ్జు గానీ. అవునండి, సో అప్పుడు మనకు కరెక్ట్ గా టేస్ట్ వస్తుంది. సో అలాగే మీది కూడా కొంచెం రసం కాస్త కొంచెం ఉడకాలి, బాయిల్ అవుతే బాగుండదు. సో ఇద్దరు కూడా అంటే సింపుల్ మెథడ్ లో చేశారు, ఈజీగా. సో గ్రైండ్ చేసేసి రసానికి చేసిన మెథడ్ బాగుంది, స్ట్రెయిన్ చేసి. ఎందుకంటే ఆ మధ్యలో అంత డిస్టర్బెన్స్ అది లేకుండా కొంచెం క్లియర్ గా వచ్చేసింది. సో రెండిట్లో ఆచారి పన్నీర్ కొంచెం బెటర్ గా ఉంది. అంటే రసం కూడా బాగుంది. ఓకే, రెండిటితో కంపేర్ చేస్తే కొంచెం కంపారిటివ్లీ అది కొంచెం టేస్టీగా అలా అనిపించిందా మీకు? ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. మొత్తానికి చాలా సింపుల్ మెథడ్ లో ఇద్దరు కూడా 2 సింపుల్ డిషెస్ చేశారు.
కాకపోతే మరి కొద్దిగా రాజుగారికి ఒక 1% అది నచ్చింది, డిసప్పాయింట్ రసం అవ్వకండి. కూడా చాలా బాగుంది. సో అంటే ఈ సీజన్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, పుదీనా అది వేశారు కదా, ఓకే, బాగుంటుంది. వెరీ నైస్. రేఖ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. చూద్దాం మీ చీర ఎలా ఉందో. చూద్దాం. మీ కర్రీ లాగే ఉంది, చక్కగా. చాలా బాగుందండి సార్ సారీ. నచ్చిందా? నచ్చింది, బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. గీత గారు ఇలా రండి. ఇలా వచ్చేసి. మీ రసం కూడా బాగుంది, కాకపోతే కాంపిటీషన్ కదా, ఒకటే డిష్ ఫస్ట్ ఉండాలి కాబట్టి రాజుగారికి అది కొద్దిగా కొంచెం ఎక్కువ నచ్చింది అనమాట. సో డోంట్ వరీ, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్, థ్యాంక్ యూ. అండ్ అలాగే సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ అండి. యా వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, మీ ఇద్దరికి కూడా మంచి ఐటమ్స్ చేసి పెట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యా వెల్కమ్ అండి. ఓకే. ఓకే ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ గురించి వంటల్ని. రెండు కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. పెద్దగా గుర్తు పెట్టుకొని చేయాల్సింది కూడా లేదు, ఈజీగా అలా మైండ్ లోకి ఎక్కేస్తుంది, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. అలాగే మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో మంచి చిట్కా చూద్దాం. చాలా మందికి పప్పు తిన్న తర్వాత త్వరగా అరగదు. అలాంటి వారి కోసం పప్పు ఉడికించేటప్పుడే అందులో కొద్దిగా మెంతులు వేసి ఉడికిస్తే త్వరగా అరిగిపోతుంది. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన బేసిల్ సూప్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన కాకరకాయ నువ్వుల అన్నంలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. నిజంగా ఈ మధ్యన మీరు చూసే రెసిపీస్ అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా చక్కగా ఉందండి. ఎందుకంటే సింపుల్గా ఉంది, ఫస్ట్ మెయిన్ థింగ్. రెండోది సింపుల్గా ఉంటే కూడాను కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా అందులో ఉన్నాయి. అండ్ కుకింగ్ టైం కూడా మనకేం పెద్ద పట్టట్లేదు, ఒక 15-20 మినిట్స్లో చేసుకునే విధంగా ఉంది. ఇది కూడా అలాగే కాకరకాయ నువ్వులు రైస్ మూడు కూడా సూపర్బ్, అసలు చక్కటి పోషక విలువలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను ఒక కాన్సెప్ట్ చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు, ప్రోటీన్, కార్బ్ అండ్ ఫ్యాట్ కరెక్ట్ ప్రపోర్షన్లో ఉండాలని. ఇందులో ప్రోటీన్ తక్కువైనా కూడా ఈ మిగిలిన రెండు కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయి ఉందన్నమాట. సో ఈ కాకరకాయ చాలామంది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది, ఇది తీసుకుంటే మనకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి అని తెలుసు, కానీ ఎలా తీసుకోవాలో తెలియదు. ఏకంగా దాన్ని డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటూ ఉంటారు, లేకపోతే పచ్చి కాకరకాయ జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఆ రెండింటికంటే కూడా ఇలా మనం అన్నంలో కూరల్లో వండుకోవడం బెటర్. ఇప్పుడు పచ్చిగా అనుకోండి మనం దాన్ని తాగలేము, అంటే అది తాగినా కూడా ఏదో కషాయమో ఏదో ఒక మెడిసిన్ తీసుకున్నట్టు ఉంటుంది. ఇలా లైట్గా వండుకొని తీసుకుంటే మాత్రం మంచి పోషకాలు ఉంటాయి. ఇక నువ్వులు చాలా మంచిదండి. కొంచెం నువ్వులు వాడుకొని ఈ అన్నం చేసుకోవడం అన్నది ఇంకా మనకు కాల్షియం లేకపోతే ఐరన్ ఈ డెఫిషియన్సీస్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. సో షుగర్ పేషెంట్సే కాదండి, ఎవరైనా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. కాకరకాయ నువ్వుల రైస్ చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలో కూడా మీరు మరో చక్కటి రెసిపీ చూసారండి, ములక్కాడలు పుదీనా రసమే చాలా మంచిది. అంటే రసం అన్నం తీసుకోవడం కంటే కూడా, అన్నంలో రసం కలుపుకోవడం కంటే కూడా మనం దాన్ని సూప్లా తీసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. మీరు రసం మనం ఎలా చేస్తాము, అన్ని మిరియాల జీలకర్ర ఇవన్నీ వేసేసి చక్కగా అదొక ఎనర్జైజింగ్ అండ్ స్టిమ్యులేటింగ్ డ్రింక్ లా కూడా ఉంటుందన్నమాట. ములక్కాడ తర్వాత పుదీనా పేస్ట్ ఇవి రెండు యాడ్ చేయడం మూలాన ఇది మరో టైప్ ఆఫ్ రసం, ఇది కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనం డిఫరెంట్గా చేసుకోవాలి అనేది అందరికీ కూడా ఉంటుంది కదా, రోజు ఒకటే తినడానికి బోర్గా ఉందని. ఓకే, అలాంటప్పుడు మీరు ఇలాంటి వెరైటీగా థింక్ చేసి ఇలాంటి చక్కటి ఇంగ్రీడియంట్స్తో యాడ్ చేసినవి బాగుంటుంది. ములక్కాడలు చాలా మంచివండి, అనేకం అన్నమాట. ఇంకా దాన్ని అంటే మన పురాణాల్లో కానీ ఆయుర్వేదాల్లో కూడా దానికి చక్కటి వాల్యూ ఉంది, మంచి పోషకాలు ఉంటాయని ఉందన్నమాట. దాంతోపాటు పుదీనా కూడా సేమ్ థింగ్, యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంటుంది. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం కూడా మనకు ఎలాంటి ఒక ట్రీట్మెంట్ ఉండేవంటే ఇలా న్యాచురల్గా మనకు దొరికే వాటిల్లోనే వాటి పోషక విలువలు తెలుసుకుంటూ వాటి మూలంగా మనకు ట్రీట్మెంట్ జరిగేది. సో ఇప్పుడు కూడా పుదీనా లాంటివి తీసుకున్నాం అనుకోండి, చక్కటి యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంటుంది. కొంతమందికి మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా బాగా క్లీన్గా పనిచేస్తుంది. అంటే ఓరల్ హైజీన్ అది చాలా ఇంపార్టెంట్ అండి. డెంటల్ క్యావిటీస్ కానీ బ్లీడింగ్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పుదీనా ఆకు తింటే కనుక ఆ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అవుతుంది. సో బాగుందండి. ఇక నెక్స్ట్ అచారీ పన్నీర్ కూడా టిపికల్గా ఉంది, బాగానే ఉంది. అంటే క్యాప్సికమ్, పెరుగు, పన్నీర్ మూడు కూడా చక్కటి పోషకాలు ఉన్నాయండి. అగైన్ ఇలాంటి ఐటమ్స్ మనం తీసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు మీరు 3 రకాల వంటకాలు చూసారు ఈరోజు. అందులో ఏది ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేసుకుంటే మనకు చక్కగా ఉంటుందంటే, ఇప్పుడు అచారీ పన్నీర్ అనుకోండి, దాని మెయిన్
ఇంగ్రీడియంట్గా కనుక మనం వాడలేము. ఒక సైడ్గా అంటే మెయిన్గా 2 ఐటమ్స్ పెట్టుకొని దాన్ని ఒక టేస్ట్ కోసమనో లేకపోతే డైజెషన్ సరిగ్గా జరగాలనో ఒక ప్రోటీన్ కోసమనో అలా వాడుకోవచ్చు. లేకపోతే చపాతీ, దాల్ అండ్ అచారీ పన్నీర్ ఇలా మనం కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. ఈ నాలెడ్జ్ చాలా 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 ఇంపార్టెంట్. ఏది ఎలా చేసుకోవాలి అనేది మనం ట్రై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసిన కాకరకాయ నువ్వుల రైస్, అది చూడండి, అది ఒక మెయిన్ ఐటమ్. దాంతోపాటు పెరుగు తీసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన ప్రోటీన్ అన్నీ కూడా కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. అలాగే ప్రతిదానికి కూడా ఒక కరెక్ట్ పని, ఒక ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చెప్పాను కదా, ఈ కాకరకాయ నువ్వుల రైస్ అనేది మనకు మెయిన్గా వాడుకోవచ్చు. అచారీ పన్నీర్ అనేది సైడ్. అలాగే ములక్కాడలు పుదీనా రసం అనేది మనము ఒక సూప్ లాగానో లేకపోతే ఒక మధ్యలో ఇప్పుడు ఆకలి వేసింది అనుకోండి 4 o'clock ఆ టైంలో కూడా మనం 2 గ్లాసులు తాగామనుకోండి చక్కగా డైజెస్ట్ అవుతుంది, ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది. సో యాక్చువల్లీ ఇవాళ మీరు చూసిన 3 రెసిపీస్ కూడా నిజంగా చాలా బాగున్నాయండి. నాకు ఒక్కొక్కసారి భలే ఆనందంగా ఉంటుందన్నమాట ఇలాంటి రెసిపీస్ చూసినప్పుడు. ఎందుకంటే పోషక విలువలు బాగుంటాయి, మనకు ఉపయోగపడతాయి, దాన్ని చూసి డైట్లో వాడుకోవచ్చు. అంటే చూసిన ప్రతి రెసిపీ కూడా మనకు ఏదైనా మనకు ఉపయోగపడుతుందా అనే యాంగిల్లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి రెసిపీస్ బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఈ 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఊరించే ఆటలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ దాకా రాలేకపోతే మీరు చేయాలనుకునే రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ తెలియచేయండి. ఆ రెసిపీని మా షెఫ్ గారు ఎలా చేసుకోవాలో చూపిస్తారు. అంతేకాదు అలా రాసి పంపించినందుకు మీకు మంచి మంచి బహుమతులు కూడా ఉంటాయి. రాజు గారు, ఈ రోజు రెసిపీస్ అన్ని కూడా చాలా టేస్టీగా, చాలా వెరైటీగా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే కాకరకాయ నువ్వుల కాంబినేషన్ అన్నం కానివ్వండి, లేకపోతే సూప్ అయితే చాలా వెరైటీగా ఉంది, మంచి టేస్ట్, మంచి హెల్దీ, చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. అండ్ ఊరించే వంటలు కూడా కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేశారు మన పార్టిసిపెంట్స్. బాగున్నాయి కదా? ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ రెసిపీస్ అన్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని రాసి పంపించడం మర్చిపోకండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి, ఖచ్చితంగా రాసి పంపించండి. ఇది ఇవాళ మన అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.